UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సార్వత్ర ఉత్కంఠకు తెరపడింది. కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. ఇదే కుంభకోణం కేసులో సహా నిందితుడు మనీష్ సిసోదియాకు బెయిల్ వచ్చిందని, ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు అయ్యిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్బల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్ గి పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్ గి తెలిపారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మేట్ చేస్తారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు ఎరేజ్ చేసుకుంటాం కానీ ఫార్మేట్ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు. సాక్షులను భయపెడుతున్నారని, వారిని బెదిరించారని చెబుతున్నారని, కానీ ఎక్కడ ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్ కి తెలిపారు. కవిత నిరక్షరాస్యులు కాదు, ఏది మంచి ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అరుణ్ పిల్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిల్లై జైల్లో ఉన్నాడు, ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అవును, ఆ సమయంలో పిల్లై జైల్లోనే ఉన్నారు, కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు, వారి ద్వారా ప్రభావితం చేయవచ్చని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు అప్పట్లో ఈడీ ప్రకటించింది. ఆ తర్వాత విచారణ అనంతరం ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. ఇక ఇన్నాళ్లకు ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.